హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ ఏ విధంగా మ్యాచ్ చేయాలి అంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలన్నా, అలాగే టైట్గా పట్టేయకుండా ఉండాలన్నా మనం చంక దగ్గర ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరికి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో అలాగే చిన్న సైజు వాళ్ళకి అంటే ఆర్మ్ రౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకి చంక దింపు ఎంత పెట్టాలి, ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చంక దింపు ఎంత పెట్టాలో వీడియోలో చెప్తాను. సో వీడియో చివరికి చూస్తే మీకు క్లారిటీగా చెప్తానండి. ఇగోండి ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్. ఇగోండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్రింట్ ఉంది కదండి, ఈ ప్రింట్ వైపు మార్కింగ్ చేస్తే మీకు కనిపించదు. అందుకోసం ఈ లోపల సైడ్ ప్లెయిన్గా ఉంది కదండి, ఈ ప్లెయిన్ వైపు అయితే మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇగోండి ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకొని కిందని ఖర్చు గురించి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచేసుకోండి. ఉంచేసుకునేక ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మంది, ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని హైట్ చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ హైట్ అనేది చూసేసుకోవాలండి. ఈ పైన ఇగోండి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ నుంచి చూసుకోండి, షోల్డర్ మిడిల్ నుంచి. ఎందుకంటే షోల్డర్ మనం స్లోప్ ఇస్తాం కదండి, అందుకోసం స్టార్టింగ్ నుంచి చూడకుండా మిడిల్ నుంచి చూస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఈ చివరి వరకు చూడండి. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ వరకు హైట్ ఎంతైనా సరే ఈ విధంగా ప్లేస్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకునేక పైన అయితే ఖర్చు అయితే పెట్టేసుకోవాలండి. ఇగోండి ఇట్లా ఈ ప్లెయిన్ ముక్కలకి ఖర్చు అనేది 1/2 ఇంచ్ పెట్టేసుకునే పర్వాలేదు. లైనింగ్ పీసులు ఉంటాయి కదండి, అంటే దారాలు వచ్చేస్తాయి కదా, అలాంటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకోండి. అట్లయితే లేదంటే అంటే కొత్తవారు అయితే ఖర్చు అనేది ఎక్కువ పెట్టేసామనుకోండి, అలాంటప్పుడు బ్లౌజ్ అనేది హైట్ తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే చూడండి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నానండి. ఏ విధంగా కొలుచుకోవాలో చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇట్లా నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్ దగ్గర నుంచి ఇట్లా కొలుచుకోండి. ఈ సైడ్ కుట్టు నుండి ఇటు సైడ్ కుట్టు వరకు చూసుకుంటే ఎంత వచ్చిందంటే 32 వచ్చిందనమాట చెస్ట్ లూజు. 32ని ఇట్లా డివైడెడ్ బై 4 చేయండి, ఎంత వస్తే అంతవరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఫోల్డింగ్ మీద అనమాట 4 ఫోల్డింగ్లు చేసేసుకోవాలి. అంటే బ్యాక్ 2 పార్ట్లు వస్తాయి కదండి, డబుల్ ఫోల్డింగ్, అలాగే ఫ్రంట్ అనమాట 2. అయితే మీకు 36 అనుకోండి, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుందో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇగోండి తర్వాత నడుము లూజ్ చూసుకోండి. ఈ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడట తాళ్ళు పట్టి ఉంటుంది కదండి, కాజా పట్టి, ఆ కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు ఇట్లా కొలిచేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కొలిచేసుకోండి. నడుము ఎంత ఉన్నా సరే అది 4 ఫోల్డింగ్లు అంటే 4 ఫోల్డింగ్ల మీద ఎంత వస్తుందో చూసుకోండి. ఇట్లా ఇవ్వండి ఈ విధంగా అనమాట. ఎంతైనా సరే 30 ఉందనుకోండి 7.5 వస్తుంది. అట్లా 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఖర్చు 2 ఇంచెసే కాదు 1.5 అయినా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఖర్చు అనేది ఎవరు ఎంత పెట్టమంటే అంత పెట్టేస్తే సరిపోద్ది. ఇప్పుడు చెస్ట్ని బట్టి ఇక్కడ నెక్ షోల్డర్ పెడతాను. సో ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ 32 కదండి చెస్ట్ లూజు. ఇక్కడైతే 2 ఇంచీలు ఒక్క 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి యాడ్ చేశానండి, అది హెమ్మింగ్ చేయడానికి అనమాట. లేదంటే పైపింగ్ అయినా సరే 2.5 పెట్టేసుకోండి, నెక్ ఉంటుంది బాగానే వస్తుందండి. సో ఇక్కడ దానికంటే ముందు ఏం చేస్తారంటే వీపు ఎంత పొడుగుందో చూసేసుకోండి. ఈ కింద నుంచి వీపు అనేది హైట్ చూసేసుకునేక తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఎంత పెట్టామో దానికి బ్రాడ్గా కొంచెం కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. పైన అయితే 2.5 పెట్టాను కదండి టోటల్గా. అంటే 2.5 అంటే 2 మీద 2 గీట్లు అనమాట. కిందనైతే 3 ఇంచులు పెట్టేసి ఇట్లా ఫస్ట్ ఇట్లా డబ్బా షేప్లో గీసేసినాక తర్వాత ఇందులోనే రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. ఇదిగోండి ఒకవేళ రౌండ్ ఇంత వద్దు అంటే మాత్రం పైన ఎంత పెట్టామో అంతే కిందన పెట్టేసుకొని రౌండ్ అనేది గీసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. సో ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోండి. అంతైనా సరే ఇట్లా చూసేసుకొని కిందని దీనికి ఒక 1/2 ఇంచ్ కలిపేసి ఇట్లా మార్క్ చేసేసుకోండి. పైన ఎంత వచ్చిందో కిందనే అంత పెట్టకుండా ఒక 1/2 ఇంచ్ పెట్టామనుకోండి, రౌండ్ అనేది అంటే చంక రౌండ్ అనేది మనకి చంక భాగంలోకి రౌండ్ అనేది వస్తుందండి. లేదంటే వీపు మీద నుంచి రౌండ్ అనేది వచ్చేస్తుంది, భుజాలు జారిపోతాయి, ఫ్రీగా ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒకసారి మీరు ఒక బ్లౌజ్ మీద కట్ చేసి చూడండి. ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పే దీనిలోన ఇక్కడ కార్నర్లోన 1.5 అనేది ఇచ్చేసుకొని ఈ స్కేల్తోని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అయితే చేసేసుకునేక ఇప్పుడు ఎంత వచ్చిందో ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్కి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ అవుతుందో లేదా, అదే సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి ఇప్పుడు చూసారు కదా 7.5 ఇంచీలు అయితే వచ్చింది కదండి ఇప్పుడు కొలిస్తే. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి, అంటే ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ బ్లౌజ్లోన
ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పైన షోల్డర్ ఉంది కదండీ! ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ సైడ్ అనమాట. లోపల సైడ్ లైనింగ్ ఉంటది కదా! అటు సైడ్ అనమాట. ఫ్రంట్ వైపు కొలొద్దండి. బ్యాక్ సైడ్ ఇట్లా కొలుచుకోండి. ఇట్లా నీట్‌గా. ఇట్లా కొలిచాక నాకైతే 8.25 ఇంచీలనేది వచ్చిందండి. ముందుగా అయితే 7.5 ఇంచీలు వచ్చింది కదా! ఇప్పుడైతే 8.25 ఇంచీలకి మ్యాచ్ చేయాలనమాట. అయితే ఏం చేయాలంటే ఈ చంక దింపు అనేది కొంచెం దింపేసుకోండి. ఇగోండి చూడండి. 6.25 ఇంచులు అంటే ఖర్చుతో కలిపండి. ఖర్చు వదిలేసి అయితే పావుతక్కువ 6 ఇంచులు అయితే వస్తుంది. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ కార్నర్‌లోన 1.25కి మార్క్ చేసేసి ఈ స్కేల్ తోటి ఇట్లా ఇచ్చేసేయండి రౌండ్ అనేది. లేకపోతే ఈ రౌండ్ ఎలా గీయాలనేది ఒక ట్రిక్ అనేది మీకు చెప్తాను. అది కూడా చూడండి. ఇగోండి ఇలాగా. ఫస్ట్ ఒకసారి ఇలా కొలుచుకోండి ముందు. కొలిస్తే నాకు సరిపోయిందండి. 8.25 అనేది మ్యాచ్ అయిపోయింది. ఇగోండి. 1కి 2 సార్లు మళ్ళీ చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒకవేళ ఆర్మ్ రౌండ్‌గా రావాలంటే ఇట్లా మార్క్ చేసుకోండి ఫస్ట్ అయితే. టేప్‌ని స్ట్రెయిట్‌గా లైన్‌గా పెట్టేసి ఇట్లా మిడిల్‌కి ఫోల్డ్ చేసామనుకోండి. అక్కడి నుంచి ఇలా గీసేసేయడమే రౌండ్ అనేది షేపు. ఒకసారి ఈ టైపు ఒకసారి కట్ చేసి మీరు కుట్టండి. చంకలోకే రౌండ్ అనేది వస్తదండి. లేదంటే బాడీ మీద నుంచి రౌండ్ అనేది వచ్చేస్తది. భుజాలు జారిపోతాయండి. పట్టేసినట్టు ఉంటది. ఫ్రీగా ఉండదనమాట. పట్టిందంటే భుజం అనేది జారిపోద్ది. మనకి బ్లౌజ్ అనేది నిల్చోదు. అందుకోసము ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పైన నెక్, షోల్డర్ ఎంత పెట్టామో దానికి ఒక 1/2 ఇంచ్ వరకు యాడ్ చేసేసుకొని ఇక్కడ ఇట్లా ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒకసారి ఈ చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ చేయండి. చేస్తే మీకు ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ విధంగా పైన 5 వచ్చింది కదా! కిందన నేను 5.5 పెట్టాననమాట. సో, ఎక్కువైతే మాస్టర్స్ అయితే ఈ టైపే కటింగ్ అనేది చేస్తారండి. బొటిక్‌లో కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయిపోయిందండి. మార్కింగ్ మీద ఇలా కట్ చేసేయడమే. అయితే పైపింగ్ వేస్తాం కాబట్టి సేమ్ ఈ మార్కింగ్ ఎలా పెట్టామో అంతే రౌండ్ అనేది కట్ చేసేయాలి. ఒకవేళ హెమ్మింగ్ చేయాలనుకోండి కొంచెం లోపల కట్ చేసేస్తే సరిపోతది. అంటే హెమ్మింగ్‌కి పట్టీ వేస్తాం కదా! అందుకోసము ఇక్కడ కొంచెము ఇట్లా స్లోప్ ఇవ్వండి. కటింగ్ చేసేటప్పుడైనా లేదంటే కుట్టేటప్పుడు ఇచ్చినా పర్వాలేదు. అట్లయితే భుజాలు జారకుండా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎంతుందో ఒకసారి అయితే నేను చెక్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ఇట్లా వస్తే సరిపోతదండి. అలాగే సేమ్ మనం మార్కింగ్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. కింద డాట్స్ అయితే ఇందాక మార్క్ చేశానండి. అది చెప్పలేదు. బ్యాక్ డాట్స్ అనమాట. ఇట్లా చూడండి. ఈ సైడ్‌కి వచ్చేసరికి కొంచెం కిందికి ఇలా కట్ చేసేసుకోండి. ఇగో చూసారు కదా! ఈ లోపలికి కొంచెం ఇలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ సైడ్‌ని ముడతల్లాగా రాకుండా ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ కట్స్ అనేవి పెట్టేసుకోండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అనేది వెళ్తది. ఇగోండి ఫైనల్‌గా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.